ప్రపంచంలో ఇప్పటికీ ఒంటరిగా బతుకుతున్న సెంటినలీస్ అనే ఒంటరి తెగ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే సెంటినలీస్ అనేది హిందూ మహాసముద్రంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటైన నార్త్ సెంటినల్ ద్వీపంలో నివసిస్తున్న ఒక అన్టోల్డ్ తెగ. వారి బయట వ్యక్తులతో అన్ని సంబంధాలను తీవ్రంగా తిరస్కరిస్తారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ లాబీలు, నిరసనలు, ప్రజల ఒత్తిడిని ఉపయోగించుకొని వారిని సంప్రదించకుండా ఉండాలనే వారి కోరికను గౌరవించబడుతుంది. లేని పక్షంలో రోగ నిరోధక శక్తి లేని రోగాల బారిన పడి తెగ అంతా తుడిచిపెట్టుకుపోవచ్చు. సో ఈ చాలా ఒంటరి తెగ సెంటినలీస్ ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తెగ. వారు నార్త్ సెంటినల్ అని పిలువబడే వారి సొంత చిన్న అటవీ ద్వీపంలో నివసిస్తున్నారు. ఇది దాదాపు మాంట్ ఆస్టన్ పరిమాణంలో అయితే ఉంది. ఇది ద్వీప గొలుసులో భాగం. ఇది మరొక పరిచయం లేని తెగ షాంపెయిన్కు కూడా నివాసంగా ఉంది. వారు బయట వ్యక్తులతో అన్ని సంబంధాలను ప్రతిఘటిస్తూనే ఉంటారు. సమీపంలోకి వచ్చిన వారిపై దాడి చేస్తారు. పరిచయం లేని తెగల కోసం సర్వైవల్ యొక్క విస్తృతమైన ప్రచారాలను ఇక్కడ తెలుసుకుందాం. 2004 సునామీ నేపథ్యంలో సెంటినలీస్ తెగకు చెందిన ఈ సభ్యుడు హెలికాప్టర్పై బాణాలు వేస్తున్నట్లయితే ఫోటో తీయబడింది. సో ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత డేంజర్ అనేది. సో నవంబర్ 2018లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మిషనరీ సెంటినలీస్ తెగ సభ్యులు క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చంపబడ్డాడు. పరిచయం కోసం అతని అక్రమ ప్రయత్నం సెంటినలీస్ రోగ నిరోధక శక్తి లేని ఫ్లూ వంటి కొత్త వ్యాధులను పరిచయం చేయడం ద్వారా మొత్తం తెగను తుడిచిపెట్టుకోవచ్చు. సో 2006లో ఇద్దరు భారతీయులు మత్స్యకారులు సుందర్రాజ్, పండిత్ తివారీ ద్వీపం చుట్టూ ఉన్న నీటిలో వేటాడిన తర్వాత నిద్రించడానికి ఉత్తర సెంటినల్ సమీపంలో తమ పడవలను లంగరవేసి వారి పడవలు విరిగిపోయి ఒడ్డుకు చేరడంతో మరణించారు. వేటగాళ్ళు ద్వీపం చుట్టూ ఉన్న నీటిలో అక్రమంగా చేపలు పట్టడం, తాబేళ్లను పట్టుకోవడం, ఎండ్రకాయలు, సముద్ర దోసకాయల కోసం డైవింగ్ చేయడం వంటి ప్రసిద్ధి చెందాయి. సెంటినలీస్ కాంటాక్ట్ అక్కర్లేదని స్పష్టంగా అయితే చేశారు. సో ఇది తెలివైన ఎంపిక. బ్రిటిష్ వారి ద్వీపాలను వలసరాజ్యం చేసిన తర్వాత పొరుగు తెగలు తుడుచుకుపెట్టిపోయి వారి జనాభాను నాశనం చేసే ఫ్లూ లేదా మిజిల్స్ వంటి సాధారణ వ్యాధులకు వారికి రోగ నిరోధక శక్తి లేదు. ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇదే నార్త్ సెంటినల్ ద్వీపం. సో ఇదే సెంటినలీస్ ఉండేది ఈ నివాసం అనమాట. సెంటినలీస్ ఎలా జీవిస్తారు? సెంటినలీస్ గురించి తెలిసిన చాలా విషయాలు తీరం నుండి బాణాల కంటే ఎక్కువ దూరంలో ఉన్న పడవల నుండి వారిని వీక్షించడం ద్వారా సేకరించబడ్డాయి. గతంలో సెంటినలీస్ కొబ్బరికాయలను అందజేసేందుకు అధికారులకైతే అనుమతించారు. పొరుగునున్న ఒంగే తెగవారు నార్త్ సెంటినల్ను చియా డొక్వెక్వా అని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు తమను తాము లేదా వారి ద్వీపాన్ని ఏమని పిలుస్తారో కూడా తెలియదు. సెంటినలీస్ అడవిలో వేటాడుతుంది, సేకరించబడుతుంది, తీర ప్రాంత జలాల్లో చేపలు వేటాడుతుంది. పొరుగున ఉన్న జరావా తెగకు భిన్నంగా వారి పడవలను తయారు చేస్తారు. ఇవి ఇరుకైన అవుట్ రింగర్ పడవల రూపంలో అయితే ఉంటాయి. వీటిని పంట్ వంటి పోల్తో నడిపించడం, ముందుకు నడిపించడం వలన లోతులేని నీటిలో మాత్రమే ఉపయోగించబడతాయి. వారు సంచార వేటగాళ్ళు సేకరించే తెగ సెంటినలీస్ 3 చిన్న బ్యాండ్లుగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. వారికి 2 రకాల ఇళ్ళు ఉన్నాయి. అనేక కుటుంబాల కోసం అనేక పొయ్యిలతో కూడిన పెద్ద సామూహిక గుడిసెలు, భుజాలు లేని తాత్కాలిక ఆశ్రయాలు, కొన్నిసార్లు బీచ్లో ఒక కుటుంబ యూనిట్ కోసం స్థలంతో చూడవచ్చు. సో మహిళలు తమ నడుము, మెడ, తలలకు ఫైబర్ తీగలకు కట్టుకుంటారు. సో పురుషులకు కూడా నెక్లెస్, హ్యాండ్ బ్యానర్లు ధరిస్తారు, కానీ మందమైన నడుము బెల్ట్తో అయితే ఉంటారు. పురుషులు ఈటెలు, బాణాలతో అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే అర్థమవుద్ది, ఇది సెంటినలీస్ సిరికైన అవుటర్ రిగ్గర్ పడవలను తయారు చేస్తారు. సో మీడియాలో సాధారణంగా రాతియుగంగా వర్ణించబడినప్పటికీ ఇది స్పష్టంగా నిజం కాదు. అండమాన్ దీవుల్లో ఉండే అవకాశం ఉన్న 10,000 సంవత్సరాలుగా సెంటినలీస్ అదే విధంగా జీవిస్తున్నారని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. వారి జీవన విధానాలు అన్ని ప్రజల్లాగే చాలాసార్లు అయితే మారాయి అని స్వీకరించబడతాయి కూడా. ఉదాహరణకు వారు ఇప్పుడు కొట్టుకుపోయిన లోహాన్ని ఉపయోగిస్తున్నారు, లేదా ద్వీపపు దెబ్బలపై నౌకాపణాలు నుండి కోలుకున్నారు. ఇక ఇనుము పదును పెట్టబడింది. సో వారి బాణాలను కొనడానికి అయితే ఉపయోగిస్తారు. బ్రిటిష్ వలస అధికారులు నాగరికత తీసుకురావడానికి ప్రయత్నించిన గ్రేట్ అండమానీస్ తెగలను భిన్నంగా సెంటినలీస్ ద్వీపవాసులు దూరం నుండి చూడగలిగేది స్పష్టంగా చాలా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతున్నారు. ఉత్తర సెంటినల్ ఒడ్డున కనిపించే వ్యక్తులు గర్వంగా, బలంగా, ఆరోగ్యంగా అయితే కనిపిస్తారు. ఏ సమయంలోనైనా పరిశీలకులు చాలామంది పిల్లలు, గర్భిణీ స్త్రీలను అయితే గుర్తించారు. 2004 ఆసియా సునామీ నేపథ్యంలో వారు అంతర్జాతీయ సృష్టిని అయితే ఆకర్షించారు. సో తెగకు చెందిన ఒక సభ్యుడు బీచ్లో ఫోటోలు తీయడం, వారి క్షేమాన్ని పరిశీలిస్తున్న హెలికాప్టర్పై బాణాలు వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫోటోస్ కనిపిస్తుంది కదా, ఇదే సెంటినలీస్ అండమాన్ దీవుల్లో. సో వాళ్ళ తెగ జాతికి చెందిన వాళ్ళు అక్కడ ఒడ్డు నుండి అయితే చూస్తున్నారు అదే హెలికాప్టర్ని.
1800 చివరిలో బ్రిటిష్ అండమానీస్ బాధ్యత వహించే అధికారి సెంటినెలీస్ సంప్రదించాలనే ఆశతో నార్త్ సెంటినల్ ద్వీపంలో పెద్ద బృందంతో అయితే దిగాడు. పార్టీలో అండమానీస్ తెగలకు చెందిన ట్రక్కర్లు ఉన్నారు. వారు ఇప్పటికీ బ్రిటిష్ అధికారులు దోషులతో సంబంధం కలిగి ఉన్నారు. సో వారు ఇటీవల విడిచిపెట్టిన శిబిరాలు మార్గాలను చూశారు, కానీ సెంటినెలీస్ ఎక్కడ కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత వారు వృద్ధ దంపతులుగా కొంతమంది పిల్లలను అయితే చూశారు. వారిని సైన్స్ ఆసక్తితో ప్రాంతీయ రాజధాని పోర్ట్ బ్లెయిర్కి తీసుకెళ్లారు. ఊహించిన విధంగా వారు వెంటనే అనారోగ్యం పాలయ్యారు. పెద్దలైతే మరణించారు. పిల్లలను అనేక బహుమతులతో వారి ద్వీపానికి అయితే తిరిగి తీసుకెళ్లారు. ఈ సైన్స్ వల్ల ఎంతోమంది సెంటినెలీస్ అనారోగ్యం పాలయ్యారు తెలియదు, కానీ పిల్లలు వారి వ్యాధుల బారిన పడి ఫలితాలు వినాశకరమైనగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక సెంటినెలీస్ యొక్క నిరంతర శత్రుత్వం, బయట వ్యక్తులకు తిరస్కరణ ఈ అనుభవం నుండి ఇంటర్ జనరేషన్ గాయం కారణం కావచ్చు. ఇక వీళ్ళ పరిచయం ఎలా తిరస్కరించబడిందంటే 1970లో సెంటినెలీస్తో స్నేహం చేసేందుకు భారత అధికారులు అప్పుడప్పుడు ఉత్తర సెంటినెల్కు వెళ్ళేవారు. ఇవి తరచుగా సాహసం కోరుకునే ప్రముఖుల సూచనల మేరకు అయితే ఉండే. ఈ పర్యటనలో ఒక దానిలో 2 పందులు ఒక బొమ్మ బీచ్లో వదిలివేయబడ్డాయి. సెంటినెలీస్ పందులను ఈటలతో పాటు బొమ్మతో పాటు పాతిపెట్టారు. సో ఇటువంటి సందర్శనలు 1980లో మరింత సాధారణంగా అయ్యాయి. ఇక బృందాలు బాణాలకు అందని ప్రదేశంలో దిగడానికి ప్రయత్నిస్తాయి. కొబ్బరికాయలు, అట్టిపండ్లు, ఇనప ముక్కలు వంటివి బహుమతులుగా వదిలేస్తారు. సో కొన్నిసార్లు సెంటినెలీస్ స్నేహపూర్వక సంజ్ఞలు చేయడానికి కనిపించారు. ఇతరుల వద్ద వారి బహుమతులను అడవిలోకి తీసుకెళ్లేవారు. ఆపై సంప్రదింపు పార్టీలు అయితే బాణాలు వేస్తారు. ఇక 1991లో మార్పు కనిపించింది. అధికారులు నార్త్ సెంటినెల్ చేరుకున్నప్పుడు సెంటినెలీస్ వారికి బహుమతులు తీసుకురావాలని సైగ చేసి ఆ తర్వాత మొదటిసారిగా తమ ఆయుధాలు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. వారు మరింత కొబ్బరికాయలను సేకరించడానికి పడవైపు సముద్రంలోకి అయితే కూడా నడిచారు. ఏది ఏమైనప్పటికీ స్నేహపూర్వక పరిచయం కొనసాగలేదు. అయినప్పటికీ బహుమతులు డ్రాపింగ్ ట్రిప్పులు కొన్ని సంవత్సరాలు కొనసాగాయి. సో ఎన్కౌంటర్లు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండవు. కొన్ని సమయాల్లో సెంటినెలీస్ వారి బాణాలను సంప్రదింపు బృందంగా అయితే గురిపెట్టారు. సో ఒకసారి తమ అడ్జస్ట్తో చెక్కను కత్తిరించే రాతి గొడ్డలు అనమాట ఒక చెక్క పడవపై దాడి చేశారు. సో సెంటినెలీస్ మొదట ఎందుకు పడిపోయారు, సో ఆపై సంప్రదింపు మిషన్ల పట్ల వారి శత్రుత్వాన్ని ఎందుకు కొనసాగించారు, లేదా సందర్శనల సమయంలో పట్టుకున్న వ్యాధుల ఫలితంగా ఎవరైనా చనిపోయారో ఎవరికీ తెలియదు. ఇక 1996లో సాధారణ గిఫ్ట్ డ్రాపింగ్ మిషన్లు ఆగిపోయి చాలామంది అధికారులు ఆరోగ్యంగా సంతృప్తిగా ఉన్న 55,000 సంవత్సరాల వరకు తమ సొంతంగా అభివృద్ధి చెందిన వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నించడం యొక్క వివేకాన్ని ప్రశ్నించడంపై ప్రారంభించారు. గ్రేట్ అండమానీస్ తెగపై పరిచయం వినాశకరమైన ప్రభావాన్ని అయితే మాత్రమే కలిగి ఉంది. ఇక సెంటినెలీస్తో నిరంతర సంబంధం ఖచ్చితమైన విషాదకరమైన పరిమాణాలను అయితే కలిగిస్తుంది. తర్వాత సంవత్సరాల్లో అప్పుడప్పుడు మాత్రమే సందర్శనలు జరిగాయి. మళ్ళీ మిశ్రమ స్పందన అయితే వచ్చింది. 2004 సునామీ తర్వాత సెంటినెలీస్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి బాధలు లేవని అధికారులు దూరం నుండి 2 సార్లు అయితే సందర్శించారు. సర్వేయాల స్థానిక సంస్థల ప్రచారాన్ని అనుసరించి సెంటినెలీస్ సంప్రదించే ప్రణాళికను భారత ప్రభుత్వం ఎట్టకేలకు విరమించుకుంది. తెగను సంప్రదించడానికి తదుపరి ప్రయత్నాలు ఏమీ జరగవని వారి ప్రస్తుత స్థితి ఇప్పటికీ ఉంది. నార్త్ సెంటినెల్ సందర్శనను ఇప్పుడు ఖచ్చితంగా చట్టవిరుద్ధం. బయట వ్యక్తులు చాలా దగ్గరగా రాకుండా నిరోధించడానికి తీరానికి సమీపంలో బాఫర్ జోన్ చుట్టూ భారతీయ కోస్ట్ గార్డ్ గస్తీ నిర్వహిస్తుంది. ఇక సెంటినెల్స్ బాగా కనిపిస్తారని, కాంటాక్ట్ని ఎంచుకోవడానికి ఎంపిక చేసుకోలేదని నిర్ధారించుకోవడానికి వారి తీరం నుండి సురక్షితమైన దూరంలో లంగర్ వేసి పడవల నుండి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. సో ఇది ఈ సెంటినెల్ తెగ గురించి మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.